హాయ్ హలో అండి. ఈరోజు దేవీ నవరాత్రుల్లో రెండో రోజైన గాయత్రీదేవి అవతారంలో చేసే నైవేద్యం గురించి చెప్తున్నానండి. అది పులిహోర. నిమ్మకాయ పులిహోర చేసుకోవచ్చు, ఆవ పులిహోర పెట్టుకోవచ్చు, అలాగే చింతపండు పులిహోర. నేను ఇక్కడ చూపించే పులిహోర వచ్చేసి నిమ్మకాయ పులిహోర అండి. నేను అన్నాన్ని ముందుగానే వండి పక్కకు పెట్టేసుకున్నాను. సో పోపు కోసం నేను ఇక్కడ కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ అనేది వేసుకున్నాను. నేను రైస్ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాను. సో ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 2 గుప్పెళ్ళ పల్లీలు వేస్తున్నాను. పల్లీలు బాగా వేగిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసి ఈ పోపునంతా బాగా వేయించుకోవాలండి. ఇలా ఏ పులిహోర కానీ మనం ఏదైతే పోపుతో చేసుకుంటామో ఆ పోపులు అనేవి బాగా వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది ఏ వంటకమైనా. అవి బాగా వేగిన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర అలాగే 1 స్పూన్ వరకు ఆవాలు, ఈ చిన్న స్పూన్తో 3 స్పూన్ల వరకు మినపప్పును అనేది వేసుకుంటున్నాను. దీంట్లో నేను శనగపప్పు ఏం వేయట్లేదండి. సో కొద్దిగా పసుపు వేస్తున్నాను. నేను ఆల్రెడీ అన్నంలోనే పసుపు ఉప్పు సరిపడంత వేసేసి వండి దాన్ని చల్లార పెట్టేసుకున్నాను. ఇలా ఇవంతా బాగా వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా నేను ఒక 10 వరకు వేసానండి ఎండుమిర్చి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే ఎందుకంటే మనకు పులిహోరలో కొంచెం ఎండుమిర్చి కనిపిస్తే ఆ లుక్ బాగుంటుంది, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఎండుమిర్చి ఫ్లేవర్ కూడా దీంట్లో వేగిన ఎండుమిర్చి కూడా తినొచ్చండి, అంత బాగుంటాయి. సో కాస్త ఇంగువ అనేది వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించుకోవాలి. మీకు నచ్చితే దీంట్లో జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు. సో ఈ పోపంతా బాగా వేగిన తర్వాత పక్కకు పెట్టి చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ఈ చల్లార్చిన అన్నంలో ఉప్పు పసుపు వేసి ఆల్రెడీ వండేసుకున్నాను కాబట్టి సరిపడంత చూసి ఒకసారిగా వేసుకుంటే సరిపోతుందండి. పోపులో వేసి అది మనకు రైస్లో కలుస్తుందో లేదో, లేదా కొంతమంది రైస్ వండాక ఉప్పు వేస్తారు వేడి మీద. సో దానికన్నా ముందుగానే రైస్లో వేసి వండుకుంటే ఈజీగా కలిసిపోతుంది. దీంట్లో మనకి కావాల్సినంతగా నిమ్మరసం పిండేసుకొని అంతా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. నేను 2 బౌల్లోకి తీసుకున్నాను. ముందుగా ఒక బౌల్లో చూపిస్తున్నాను. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మనం చల్లార పెట్టుకున్న పోపుని కొద్దిగా దీంట్లోకి వేస్తున్నాను. మిగిలింది వేరొక బౌల్లో రైస్లోకి వేయడానికి పక్కకు పెట్టేసుకుంటాను. మనకి ఈ పోపు అనేది బాగా వేగి రైస్ కూడా మంచిగా కుక్ అయ్యి అలాగే ఉప్పు కారము అవన్నీ కూడా కలిసి టేస్ట్ సరిపడంతగా ఉంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. మనకి టెంపుల్స్లో ఉండే ప్రసాదం లాగానే అనిపిస్తుంది టేస్ట్ కూడాను. సో ఈ విధంగా దీంట్లోకి సరిపడంత పోపు వేసేసి అంతా అడుగు నుంచి బాగా కలిపేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలాంటి పూజలు ఉన్నప్పుడు ఈ విధంగా ఈజీగా ప్రాసెస్ అయ్యే నైవేద్యాలు చేసుకుంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది, హడావిడి అనేది లేకుండా ఉంటుందండి. ఇంతే నిమ్మకాయ పులిహోర అనేది రెడీ అయిపోయిందండి. నేను ఆల్రెడీ నిన్నటి దాంట్లో కట్టి పొంగలి పెట్టాను. నేను ఇలా డైలీ ఒక రోజు ముందే నైవేద్యాలు అనేవి పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.